నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు మీరందరూ? 80% మంది 80% పీపుల్ కలిసికట్టుగా లేకుంటే 20% మంది కలిసికట్టుగా ఉన్న 20% మందితో ఎప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది. జీవితాంతం ఉప్మా తినాల్సి వస్తుంది. అదెలాగో ఈ చిట్టి స్టోరీలో చూద్దాం. 100 మంది ఉన్న ఒక కాలేజ్ హాస్టల్ ఉంది. హాస్టల్లో క్యాంటీన్ ఉంటుంది కదా, క్యాంటీన్లో అల్పాహారం, అదే అండి బ్రేక్ఫాస్ట్. రోజు ఉప్మానే సర్వ్ చేసేవారు. రోజు అందులో 100 మందిలో 20 మందికి ఉప్మా చాలా నచ్చేది. రోజు ఉప్మా తినేవారు, ఎంజాయ్ చేసేవారు, హ్యాపీగా ఉండేవారు. కానీ 80% వాళ్ళకి రోజు ఉప్మా తినడం ఇష్టం లేకపోతుండే. రోజు ఉప్మా ఏంటి, ఏం తింటామని విసుక్కునేవారు. రోజు వార్డెన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఉప్మా వద్దు, వెరైటీ చేంజ్ చేయండి అని రోజు రిక్వెస్ట్ చేసేవారు, కంప్లైంట్ చేసేవారు. ఒకరోజు వార్డెన్ అన్నాడు, ఓటింగ్ పెడదాం, ఓటింగ్ రిజల్ట్స్ని బట్టి డిసైడ్ చేద్దాం రోజు బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో అని. ఓటింగ్ అయ్యేలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. ఓటింగ్ రోజు వచ్చేసింది. ఓటింగ్ రోజు మెజారిటీ 80%లో 18% 18% వాళ్ళు రాలేదు. మన వాళ్ళు ఎలా అయినా గెలిచేస్తారు, అందరు కలిసి వేసేస్తారు, మన వాళ్ళు గెలుస్తారు, మనం వేయకపోయినా అవసరం లేదని వాళ్ళు ఓటింగ్కే రాలేదు. ఈ ఉప్మా నచ్చి రోజు ఉప్మా తిని ఉప్మా ఇష్టపడే వాళ్ళు అందరూ వచ్చారు. 20% వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ ఉప్మాకే ఓటేశారు, వెళ్ళిపోయారు. మెజారిటీలో మిగిలిన వాళ్ళందరూ వచ్చారు, ఓటేశారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ టైం వచ్చేసింది. వార్డెన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. దోశ 18%, రోటీ కర్రీ 14%, నూడిల్స్ 12%, ఇడ్లీ సాంబార్ 18%, నాట్ ఓటెడ్ 18%, అండ్ ఉప్మా 20%. అండ్ ద క్లియర్ విన్నర్ ఈజ్ ఉప్మా. సో క్యాంటీన్లో అందరూ జీవితాంతం ఉప్మానే తినాలి. ఈ చిట్టి స్టోరీలో మనం తెలుసుకోవాల్సిందేంటి, మన టేక్అవే ఏంటి? మనందరం కలిసి లేకుంటే 20% వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి అని, అండ్ రోజు ఉప్మానే తినిపిస్తారు. మెజారిటీ ఉన్న మనందరము, హిందువులందరము కలిసికట్టుగా ఉందాం, అందరము ఓటేద్దాం, ఒకరికే ఓటేద్దాం, కమలాన్ని వికసిద్దాం, దేశాన్ని రక్షించుకుందాం. రోజు ఉప్మానే కాకుండా రోజొక వెరైటీతో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. మా భారతి మనందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.